పూజింపరాని వాటిని పూజించారు, దేవుణ్ణి విడిచారు, బయలును పూజించారు. పూజార్హుడెవరు? మన ప్రభు. అధిక స్తోత్రము పొందతగినవాడు పూజార్హుడు ఆయన. అలాంటి వారిని విడిచిపెట్టారు, బయలును పూజించారు. విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్నైనా ప్రేమిస్తుంటే అది పూజ, విగ్రహారాధన. ప్రభు పేతురుని అడుగుతాడు, యోహాను సువార్త 21 అధ్యాయంలో 3 పర్యాములు అడుగుతాడు. చివరి అధ్యాయంలో 3 పర్యాలు ముమ్మారు నీవు నన్ను ప్రేమించుతున్నావా, ఎక్కువగా ప్రేమించుతున్నావా అన్నాడండి. 3 పర్యాములు అడిగాడు. కారణం ఏమిటి? వల వదిలేశాడు, దోనె వదిలేశాడు, తన తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు, అన్నీ విడిచిపెట్టేశాడు, ప్రభువుని వెంబడించాడు, ప్రభుతోటే ఉన్నాడు. ఆ 21వ అధ్యాయంలో విడిచిపెట్టిన దాన్ని మరలా వెంబడించాడు. ప్రారంభవచనాల్లో చెప్తాడు, తనతో పాటు ఒక టీంను సిద్ధం చేసుకున్నాడు. 7 మొత్తం వాళ్ళు ఒక టీం సిద్ధం చేసుకున్నాడు. నేను మరలా చేపలు పట్టబోదును అన్నాడండి. రండి నేను చేపలు పడతాను, నేను కూడా వస్తా అన్నయ్య అన్నారండి. వాళ్ళు కూడబడిపోయారండి, గుడ్డెలు చేయబడినట్టుగానే. అనేక పర్యాయములు ప్రభువును విడిచి, ప్రభు కార్యాలని మరిచి, ప్రభు ఔన్నత్యాన్ని మరిచి మళ్ళీ ఆ పాత స్థితికి తన వాంతికి తిరిగినట్లుగా. అదే ఇశ్రాయేలుల అనుభవం. వారి ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. ఇప్పుడు 6వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, 16 నుంచి మనం చూస్తున్నప్పుడు, అప్పుడు వారు అంటున్నారు, మేము 10వ వచనంలో చెప్పాడు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము అన్నారు. ఈ భాగంలో 13వ వచనం చదువుతాను చూడండి. అయితే మీరు నన్ను విసర్జించి పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. ఈయన ఎవరండి? ఈయన రక్షకుడు. యెషయా గ్రంథంలో పలుసార్లు చెప్పాడు, 42, 43 అధ్యాయాలు. నేనే రక్షకుడను కదా, వేరొక రక్షకుడు లేడు. రక్షకుడు ఈయన, రక్షించేవాడు. మత్తయి 1:21 ఏమంటాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. రక్షించేవాడు రక్షకుడు, భక్షించేవాడు భక్షకుడు, పాలించేవాడు పాలకుడు. మనం చేస్తున్న పనిని బట్టి ఆ పదవి. తిమోతి పత్రిక చెప్తాడు కదా, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనకు అందరికీ కంఠపాఠమే కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మా లోకానికి అర్థం కాలేదు, మన లోకానికి అర్థం కాలే. ఆయన ఎందుకు వచ్చాడు? ఏ లోకం నుంచి ఏ లోకానికి వచ్చాడు? పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు, నరలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. తన ప్రజలు వారిని ఆయనే రక్షించడానికి వచ్చినవాడు.
లూకా సువార్త 19:10 చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు. మీ సభల టైటిల్ ఏమేశారు పైన వాక్యం? యోధా 23 రక్షణ ఆవశ్యకత, రక్షకుని ఆవశ్యకత జరగాలి. ఆయన రక్షించడానికి వచ్చినవాడు. శిక్షలో ఉన్న మానవుడు దేవుని విసర్జించి పూజించకూడని వాటిని పూజిస్తూ, చేయకూడని వాటిని చేస్తూ వారి ప్రవర్తన చెడిపోయిన కారణం చేత కనికర సంపన్నుడు, ఆయన 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు వారి దుష్ప్రవర్తనను బట్టి, వారి దోషమును బట్టి వారిని శిక్షించక వారిని విడిపించడానికే సర్వత్రా ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు ఆయన, సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇశ్రాయేలు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎవరన్నారు? 15 అప్పుడు ఇశ్రాయేలీలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. ఇప్పుడు ఒప్పుకుంటున్నారండి వాళ్ళు. అతిక్రమములను దాచిపెట్టేవాడు కదా, ఒప్పుకునేవాడు కనికరించబడతాడు. మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల కదా. ఎవరు పాపం చేశారు? ఇశ్రాయేలీలా? అవునా? పౌలు గారు ఏం చెప్తాడు? రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ ఏ దేశస్థులైనా, ఏ భాష అయినా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఏ వయస్కులైనా అందరూ పాపము చేశారు. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం నుంచి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి వచ్చిన వాడు రక్షకుడు, మన ప్రభువు అయిన యెహోవా అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. భాష మార్పు, హెబ్రీ గ్రీక్ భాషలు. రక్షించడానికి వచ్చాడండి ఆయన, శిక్షించడానికి వచ్చిన వాడు కాదు, రక్షకుడు వచ్చాడు. ఈ నామమునే మీరు రక్షణ పొందవలెను. రక్షణ ఉజ్జీవ కూటాలు అంటుంది కదా. మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ప్రభు. శిక్ష కింద ఉన్న ప్రతి మానవునికి ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక రక్షకుని పుట్టించాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు రక్షకులను పుట్టించాడు. అనేక మంది రక్షకులను పుట్టించాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుల మన కొరకు అద్వితీయ కుమారుడు యేసు ప్రభు రక్షకుడిగా మనకు ఆయన అనుగ్రహించాడు. రోమా 8 చెప్తూ అంటాడు, మన ఏకైక కుమారుడిని మన కొరకు బలిగా అర్పించాడు, మన రక్షణ కొరకు. చదువుకుందాం. ఇక్కడ అన్నాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. దయచేసి నేడు మమ్మను రక్షింపము. ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు, వారి పరివర్తన చెందారు, పశ్చాత్తాపం చెందుతున్నారు. పాపమును బట్టి వారు శిక్షకు అర్హులైన వారు. నువ్వేమైనా చెయ్యయ్యా, నీకు ఏది అనుకూలమో అది చెయ్యి.
నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యయ్యా అన్నారు. వాళ్ళు యథార్థంగా ఒప్పుకుంటున్నారు. 16వ వచనంలో చెప్పాడు, యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా అన్నాడు. 6లో చెప్పాడు, ఆయన సేవను మానివేశారు. సేవ చేయవలసిన వారే సేవను మానివేశారు. 16లో చెప్తున్నాడు అన్నాడు, యెహోవాను సేవింపాలి. 6లో మానేశారు, 16లో సేవించాలి. ఒక గొప్ప నిర్ణయం చేసుకున్నారండి వారి జీవితాల్లో. సేవ మానేసావా? ప్రభువును సేవించడం మానేసి ప్రజాసేవ చేస్తున్నావా? ప్రజల సేవ చేస్తున్నావా? ఎవరు సేవ చేసేది? ఎవరికి సేవ చేస్తున్నావు? ఏది ప్రాముఖ్యం? ఏది యోగ్యమైనది? ప్రభు సేవ యోగ్యమా? ప్రజాసేవ యోగ్యమా? ఒకప్పుడు నేను ప్రజాసేవ చేశానండి, 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశానండి. ఎందుకు వచ్చిన పనికి మాలిన సేవదుల? ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానానికి మితిలేని వాడు. ఆయన రా, నా పనికి రా అన్నాడు. ప్రభు పిలిచాడు. చిత్తం మహాప్రభు అని. అది ఎంత విలువైనదైనా, అది ఎంత నాకు ప్రయోజనకరమైందన్న దాన్ని విడిచిపెట్టుకుని నీ కూడా వస్తున్న నాకేమి ఇస్తావు అనలే. పిలిచినవాడు నమ్మతగినవాడని బయటకు వచ్చాను. అంతకంటే మించిన ఘనత ఇప్పుడు ప్రభు మనకు ఇస్తున్నాడు. అంతకంటే మించిన ప్రయోజనాలు ప్రభు ద్వారా మనం పొందగలుగుతున్నాం. చాలామంది తెలియక ప్రభు సేవ కంటే ప్రజాసేవ మంచిది అనుకుంటారండి. ప్రజాప్రతినిధులు కావాలి, ప్రజా నాయకులు కావాలి. ప్రభు నాయకులు ఇశ్రాయేలు కొరకు రాజులను పుట్టించాడు, రక్షకులను పుట్టించాడు, న్యాయాధిపతులను పుట్టించాడండి. ఆ సంగతులు మళ్ళీ తర్వాత మనం ధ్యానం చేయబోతాం. ఇప్పుడు వారు ఏం చేశారండి? 17లో, అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి. అన్యులకి దేవుని ప్రజలకు మధ్య ఉన్న వైరవం ఇది, విభేదం ఇది. ఇశ్రాయేలు కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. దేవుని ప్రజలు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మిస్పా అంటే అర్థం ప్రేయర్ టవర్, ప్రార్థనా గోపురం. దేవుని ప్రజలు ఎక్కడికి రావాలండి? ప్రార్థనా గోపురానికి రావాలి. ఎప్పుడు రావాలండి? లూకాసు సువార్త 24 మొదట్లో, లూకాసు సువార్త 23 చివరిలో, వారి పెందల కడనే. ఎప్పుడు? నౌ ఇట్ ఈస్ 11:10, 10:11. ఎప్పుడు రావాలి? పెందల కడనే రావాలి. ఎక్కడికి రావాలి? ప్రార్థనా మందిరం, ప్రేయర్ టవర్. ఎక్కడుంది ప్రేయర్ టవర్? చెన్నైలోనా? గౌరీపట్నం అన్నా? మీకు దగ్గరగా గుణదల? ఎక్కడుంది ప్రేయర్ టవర్? ప్రార్థనా మందిరం. యెషయా గ్రంథంలో చెప్తాడు, సువార్తల్లో చెప్పాడు, నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం. ప్రార్థన మిస్పాకు రావాలి. ఎప్పుడు రావాలి? ఎలా రావాలి? ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? ఆలోచన పెడదాం. తర్వాత కోడికలో ప్రభు చిత్తమైతే ఈ కోడికలు మిస్పా సంఘస్థులు నడిపిస్తున్న కోడిక ప్రార్థనా గోపురానికి మనం అందరం రావాలి. ప్రభువును విడిచిన మనము, ప్రభు సేవ విడిచిన మనము, లోకంలో లీనమైపోయిన మనం, లోక స్నేహాన్ని కోరుతున్న మనం, దేవుని కంటే ఎక్కువగా దేన్నో ప్రేమించి పూజిస్తున్న మనం వాటన్నిటిని విసర్జించాలి, ప్రభువును వెంబడించాలి.
మిస్పాకు రావాలి. మన సమస్య ఏదైనా దాని పరిష్కారం ఎక్కడ? మిస్పా. ప్రార్థనా మందిరం 18లో చెప్పాడు, ప్రార్థనా మందిరంలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము, మీకు అభివృద్ధి ప్రకటిస్తున్నాము. చాలా సంగతులు. షిలోహులోనే మీరు ఆశీర్వదించబడేది, మిస్పాలోనే మీరు ఆశీర్వదించబడేది. మిస్పా దేవుని మందిరం, దేవుని సేవకుడు ఉండే స్థలం అది. ప్రభుత్వం అయితే మిగతా సంగతులు సమయం ఉంటే తర్వాత వాటిని గురించిన ఆలోచన పెడదాం. ఇది ఒక పీఠికగా మాత్రమే మేము ముందుంచుతున్నాను. మిస్పా అనగా ప్రార్థనా గోపురం. హబక్కూకు ఎక్కడున్నాడు? 2:8 గోపురం మీద ఉన్నాడు. ప్రార్థనా గోపురానికి వచ్చాడు, ప్రార్థిస్తున్నాడు. 2-3 అధ్యాయాల్లో కూడా ప్రార్థిస్తున్న హబక్కూకును చూస్తున్నాం. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధి, దేవుని మందిరం, ఆయన గోపురం, ప్రార్థనా గోపురానికి. ప్రేయర్ టవర్ అంటే ఇక్కడే ఉందండి, ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ప్రార్థనా మందిరానికి రావాలి మనం, సకాలానికి రావాలి మనం. ఆ మందిరంలో ఉన్న సమృద్ధి, మందిరంలో ఉన్న సంతృప్తి, మందిరంలో ఉన్న సమాధానం, మందిరంలో ఉన్న సంతోషం. తర్వాత వీటిలో ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. ప్రభు మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయగల మా తండ్రి, ఉదయకాలంలో